రైట్ నవీన్, విశాఖ పోర్ట్ లో భారీ మొత్తంలో ఒక కంటైనర్ లో డ్రగ్స్ పట్టుబడడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐ కేసును దర్యాప్తు ముమ్మరం చేసిందనే చెప్పాలి. అండ్ ఎక్కడికక్కడ అంటే ఎంత మొత్తము ఓపెన్ చేసి ఆ కంటైనర్ ను ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఏదైతే కంపెనీ కంటైనర్ ను తెప్పించుకుందో ఆ కంపెనీలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కొకైన్ కేసులో దర్యాప్తును సిబిఐ వేగవంతం చేసింది. కంటైనర్ లోని మొత్తం డ్రై ఈస్ట్ బ్యాగుల నుంచి శాంపిల్ సేకరించడంతో పాటు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం సిబిఐ కోర్టు న్యాయాధికారి కొందరు సహాయకులతో కలిసి విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ కు వెళ్లారు. కొకైన్ వచ్చిన కంటైనర్ ను ఆయన సమక్షంలో సిబిఐ అధికారులు తెరిపించి అందులో అన్ని బ్యాగుల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ నెల 19న సిబిఐ విచారణ జరిపినప్పుడు మొత్తం 1000 బ్యాగుల్లో 40 తెరిచారు. అందులో 27 బ్యాగుల నుంచి సేకరించిన నమూనాలను నార్కోటిక్ డ్రగ్స్ కిట్ సాయంతో పరీక్షించి వాటిలో కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 960 డ్రై ఈస్ట్ సంచులు ఉండడంతో వాటన్నిటి నుంచి శుక్రవారం నమూనాలు తీసి వాటికి సీల్ వేసి పరీక్షలు పంపించారు. ఇక నమూనాలు తీసిన తర్వాత 1000 బ్యాగులను కంటైనర్లో పెట్టి సీజ్ చేశారు. సాధారణంగా ఇలాంటి తనిఖీలు జరిగినప్పుడు సీజ్ చేసిన కంటైనర్లను విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ లోనే ఓ పక్కన ఉంచుతారు. అయితే కొకైన్ కేసును సిబిఐ సీరియస్ గా తీసుకోవడంతో ఆ కంటైనర్ ను ప్రభుత్వానికి చెందిన బామర్లారీ లాజిస్టిక్స్ పార్క్ కు తరలించే ఏర్పాటు చేసింది. తాజాగా తీసిన 960 నమూనాల ఫలితం చూసుకొని తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిసిందే. కాకినాడ జిల్లా కొత్తపల్లి, శంఖవరం మండలాల్లోని సంధ్య ఆక్వాలో శుక్రవారం సిబిఐ సోదాలు నిర్వహించింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున దిగుమతి చేసుకున్న 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ ను విశాఖ పోర్టులో సిబిఐ అధికారులు పట్టుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సదరు పరిశ్రమ బ్రాంచుల్లో తనిఖీలు చేపట్టారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల నుంచి వివరాలను సేకరించింది. పరిశ్రమ ల్యాబొరేటరీలో రొయ్యలకు వేసే మేతను పరిశీలించింది. అనంతరం ఆ మేత శాంపిల్స్ ను ఫోరెన్సిక్ నిపుణులు విశాఖ తరలించినట్లు సమాచారం. కంపెనీ సిబ్బంది, ఉద్యోగులు ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టడి చేసి సోదాలు నిర్వహించింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని సిబిఐ అధికారులు తెలిపారు. బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్లో కొకైన్ పట్టుబడిన నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతున్నాయి. బ్రెజిల్తో వైసీపీ నేతలకు ఉన్న సంబంధాలు వెలుగు చూస్తున్నాయి. డ్రై ఈస్ట్ పేరుతో వచ్చిన కంటైనర్ను విశాఖ పోర్టులో సిబిఐ అధికారులు అనుమానంతో తెరిచి పరీక్షించినప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. అంటే డ్రగ్స్ ను కంటైనర్ ద్వారా అక్రమంగా బ్రెజిల్ నుంచి విశాఖపట్నం సరఫరా చేసినట్లు తేలింది. బ్రెజిల్లో కస్టమ్స్ అధికారులు సరిగ్గా తనిఖీలు చేయలేదా, లేదంటే మార్గమధ్యంలో ఇంకేమైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సంధ్య ఆక్వా ఇండస్ట్రీస్ యాజమాన్య కుటుంబం అంతా వైసీపీలోనే ఉంది. ఇక ఈ కొకైన్ దిగుమతి కేసులో సిబిఐ విచారణకు తాము ఎలాంటి ఆటంకం కలిగించలేదని విశాఖపట్నం పోలీసులు చెబుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ తమ పరిధిలో లేదని, డ్రగ్స్ కేసును సిబిఐ అధికారులే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. కస్టమ్స్ ఎస్పీ ఫోన్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ గుర్తించాల్సి ఉన్నందున డాగ్ స్క్వాడ్ కావాలని అడిగారని వివరించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో తాము ఎవరి తరపున వకాల్తా పుచ్చుకోలేదని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సిబిఐ ఎలాంటి దర్యాప్తు చేస్తుంది? దీనికి సంబంధించి దర్యాప్తును వేగం పుంజుకుంది అని కూడా తెలుస్తుంది, సీరియస్ గా తీసుకుంది అని కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? కొకైన్ గుట్టు విప్పేందుకు సిబిఐ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే నిన్న దాదాపుగా 7 టీములను ఏర్పాటు చేసి 7 టీములను ఏకకాలంలో సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే సంధ్య ఆక్వాకు చెందినటువంటి మూలపేట, అలాగే వజ్రకూటం బ్రాంచ్ లో ఉన్నటువంటి వీటిల్లో పూర్తి స్థాయిలో నిన్నంతా సోదాలు నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే అంటే ఇది డ్రై ఈస్ట్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, దాదాపు ఆల్రెడీ ఇప్పటి వరకు నిల్వ చేసిన బ్యాగులతో సహా అన్నింటిని
సమాచారం తీసుకోవడంతో పాటు వాటిని కూడా అనుమానం ఉన్న శాంపిల్స్ ను కూడా అక్కడ కూడా కొన్ని సేకరించడం జరిగింది. అంటే అందులో కొకైన్ ఉందా లేదనేది కాదు, పూర్తి స్థాయిలో ఆ బ్యాగ్స్ లో ఏమున్నాయి ఏంటి అని దీనికి ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వివరాలు సేకరించేటువంటి పని ఉంది. మరోవైపు విశాఖపట్నంలో ఉన్నటువంటి కంటైనర్ ని న్యాయాధికారి సమక్షంలో దాన్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేయించి అందులో ఉన్నటువంటి మళ్ళీ బిల్లెట్స్ దొరకడం జరిగింది. ఆ బిల్లెట్స్ అన్ని కూడా మళ్ళీ శాంపిల్స్ టెస్టింగ్ కి ఏదైతే ఉందో డ్రగ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఆ కంటైనర్ ని వేరే ప్రాంతానికి తరలించి సురక్షితంగా దాన్ని పూర్తి స్థాయిలో సిబిఐ ఆధ్వర్యంలో దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇది అసలు బ్రెజిల్ నుంచి ఇక్కడికి వచ్చే మార్గంలో అసలు ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కడ దీన్ని ఇప్పుడు అక్కడ చూసుకుంటే జర్మనీలో మధ్యలో ఒకసారి మాత్రమే హోల్డింగ్ ఉంది, మిగతా చోట్ల ఎక్కడా లేదు. మరోవైపు అక్కడ ఎక్కించినప్పుడు కస్టమ్స్ చెక్ జరిగిందా లేదా, ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడ కస్టమ్స్ అధికారులు మిగతా వాళ్ళని మేనేజ్ చేసి బ్రెజిల్ నుంచే డైరెక్ట్ గా ఇక్కడ పంపించేటువంటి ఏర్పాటు చేశారు, అక్కడ ఎవరున్నారనే విషయాలు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వీళ్ళంతా కూడా సంజయ్ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీరభద్రరావు, రాజకోట వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వైసీపీ నేతలకు అనుగుణంగా ఉండడంతో పాటు పార్టీలో ఉన్న ఫ్లెక్సీని కూడా నేను చూసాం. వాళ్ళతో కలిసి విజయసాయిరెడ్డి వీళ్ళతో కలిసి ఉన్నటువంటి ఫ్లెక్సీని నేరుగా చూసినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ ఆల్రెడీ ఇంకొక రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే రాయబారిగా ఉన్నారో ప్రజల్లో వాళ్ళతో ఇదంతా వ్యవహారం నడిపించారని ఒక ప్రచారం జరుగుతుంది. అదంతా కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కంటైనర్లు ఎక్కించినప్పుడే బహుశా జరిగి ఉంటుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు. అక్కడ రాయబారిగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఇదంతా వ్యవహారం నడుపుతున్నారు అనేది తెలుస్తుంది. దీన్ని కూడా ఇంటి వైసీపీ పెద్దల దగ్గరుండి ఇదంతా మానిటర్ చేస్తున్నారనేది ప్రచారం బయట జరుగుతుంది. ఏంటనే విషయాలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కుటుంబ సభ్యులు కూడా దాంట్లో ఉండడం పలు అనుమానాలకు సాగుతుంది. అయితే పూర్తి దర్యాప్తు తర్వాత సిబిఐ వివరాలను వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా వేగవంతంగా ఇక్కడతో పాటుగా ఇప్పుడు ఆ కంట్రీస్ లో మిగతా ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడెక్కడ ఆఫ్ చేశారు. మరోవైపు అయితే ఖచ్చితంగా కస్టమ్స్ చెక్ ఉంటుంది. కస్టమ్స్ చెక్ ఉండేటప్పుడు అసలు ఆ చెక్ చేయకుండా ఎక్కించారా, ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.